ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉంది. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ కరోనా ముందు అందరూ సమానులు అనే విధంగా ఈరోజు కరోనాకు కులము, మతము, ప్రాంతము, మరి ధనిక, పేద అనేటువంటి తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకోకుండా మనం ఎక్కడైతే వితౌట్ మాస్క్, శానిటైజర్, ఇతరత్ర జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కడైతే పోతున్నామో అందరికి కూడా విస్తరిస్తున్న ఈ క్రమంలో ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందినటువంటి వ్యక్తులను డివైడ్ చేస్తుంది. గతంలో మనకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కరోనా వ్యాధి వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అట్ గాంధీ హాస్పిటల్ అని చెప్పారు. కానీ కాలక్రమంలో చూస్తే ఉన్నతమైనటువంటి వర్గాలు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మంచి బెటర్ ఫెసిలిటీస్ ఉంటే బాగా ట్రీట్మెంట్ అందుతుందని ప్రైవేట్ హాస్పిటల్స్ అయిపోతున్నారు. పేదవాళ్ళేమో, డబ్బులు లేనటువంటి వాళ్ళేమో గాంధీ హాస్పిటలే దిక్కైతుంది. అయితే అందరికీ గాంధీ హాస్పిటల్ అన్నప్పుడు అందరికి అదే యూజ్ చేయాల్సింది ఉండే, అట్లా కాకుండా ఇట్లా డివైడ్ అయింది. కాబట్టి ఈ క్రమంలో పేదవాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో అయితేనే మాకు ఆరోగ్యం బాగుంటుంది, మేము బతికి కట్టగలుగుతాం ఈ కరోనా నుంచి అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీలో ఈ కరోనా వ్యాధిని కూడా చేర్చి పేదవాళ్ళకు కూడా మరి అత్యున్నతమైనటువంటి వైద్య సేవలు అందించేందుకు గాను వాళ్ళలో కూడా మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా గవర్నమెంట్ పేదలకు ట్రీట్మెంట్ అందించేందుకు గాను ఖచ్చితంగా ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 10 రోజులుగా వస్తుంది. దాదాపుగా ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు. డే బై డే ఒకప్పుడు మనం 20 కేసులు 30 కేసులు పర్ డే చూస్తే ఈ రోజు 15 నుంచి 2000 వరకు కూడా అంటే ఒక రోజులో ఈ కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, పెరిగిపోతున్నాయి. కాబట్టి కనీసం సమీక్షలు చేస్తూ ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి స్థానంలో ముఖ్యమంత్రి గారు అందుబాటులోకి రాకపోవడం కూడా దురదృష్టకరం. కాబట్టి ఎక్కడున్నా కూడా వెంటనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దీనికి ఒక ప్రత్యేక జీవో తీసి ఆరోగ్యశ్రీలో ఈ కరోనాను చేర్చాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.